Hello students, good evening everyone. Welcome to Sridhar CC Daily Current Affairs Analysis Session. Yes, good evening everyone. So confirm, is my visual and audio clear? ఈ రోజు మనం 16th October 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం. రైట్, ద ఫస్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకి చాలానే ఉన్నాయి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. వాట్ ఈస్ దిస్ రిగార్డింగ్? దేని గురించి మాట్లాడుతుంది? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ పాస్పోర్ట్ ఇండెక్స్? సో దీంట్లో భారతదేశానికి సంబంధించిన ర్యాంక్స్ ఇచ్చారు. సో టాప్ 10 strongest passports. US drops to record low. See where India ranks. And what is this regarding ante em ledhu. So we have 7 continents kada. So overall ga 7 continents lo 199 దేశాలకి సంబంధించి 199 కంట్రీస్ కి సంబంధించి ఓకే స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ఏది అంటే ఏ పాస్పోర్ట్ ఉంటే మీరు మాక్సిమం కంట్రీస్ కి విజిట్ చేయగలరు. ఇదొక గ్లోబల్ ర్యాంకింగ్ అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల్లో 199 దేశాలు ఇస్తున్న పాస్పోర్ట్స్ లో విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ విచ్ ఈస్ ద వీకెస్ట్ అండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా, ఇది చెప్పేదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. క్లియర్? సో లైక్ ఇన్ యువర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ మీరు ఇలా చేయొచ్చు, ఇలా రాయొచ్చు. ఇట్ ఈస్ అ గ్లోబల్ ర్యాంకింగ్ రిపోర్ట్. గ్లోబల్ గా ఇది మనకి ర్యాంకింగ్ ఇస్తుంది. హౌ మెనీ కంట్రీస్? 199 కంట్రీస్ ని ఇది కంప్లీట్ గా కంపేర్ చేస్తుంది. ఓకే, సో ఏ కంట్రీస్ కి ఆర్ ఏ పాస్పోర్ట్స్ కి ఎక్కువ ట్రావెల్ ఫ్రీడమ్ ఉంటుందో, ఏ దేశాలకి ఎక్కువగా ట్రావెల్ ఫ్రీడమ్ ఉంటుందో అది చెప్పేదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అమ్మ. క్లియర్? మరి దీన్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2005. ఓకే, సో ఇది 2005 లో దీన్ని లాంచ్ చేసినప్పుడు ఈ ఇండెక్స్ పేరు మనకి ఏముండేది అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ వీసా రెస్ట్రిక్షన్స్ ఇండెక్స్. వాట్ ఈస్ ద ఇండెక్స్ నేమ్ అమ్మా? హెన్లీ అండ్ పార్ట్నర్స్ వీసా రెస్ట్రిక్షన్స్ ఇండెక్స్. అయితే దీని పేరు మార్చారు. ఎప్పుడు పేరు మార్చారు? 2018లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పేరు మార్చారు. దీని ఫస్ట్ టైం మనకి ఏ సంవత్సరం నుంచి ఇచ్చారంటే 2005. అప్పుడు హెన్లీ అండ్ పాస్పోర్ట్ వీసా రెస్ట్రిక్షన్స్ ఇండెక్స్ 2018లో దీన్ని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గా పేరు మార్చారు. అయితే అదేంటి, మేము 2025లోనే ఈ రిపోర్ట్ ఆల్రెడీ చూసాం. ఒకసారి కాదు 2 సార్లు చూసాం. ఒకటి జనవరి మంత్ లో రిలీజ్ చేశారు, ఇంకొకటి జూలై మంత్ లో రిలీజ్ చేశారు. సో మళ్ళీ ఇది అక్టోబర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మనకి లైక్ ఎలా రిలీజ్ అవుతుందంటే మనకి మంత్లీ, అంటే వాళ్ళు ఆ దేశాలకి సంబంధించి ఓకే లైక్ ట్రాన్స్పోర్టేషన్ వెసులుబాట్లు అండ్ పాస్పోర్ట్ స్ట్రెంత్ ని మెజర్ చేయడానికి మంత్లీ వాళ్ళు రిలీజ్ చేస్తారమ్మా. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మంత్లీ చదవం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే క్వార్టర్లీ. సో దీన్ని ప్రతి క్వార్టర్ కి రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ క్వార్టర్లీ రిలీజ్డ్ రిపోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ క్వార్టర్ కి ఇది మనకి రిలీజ్ చేస్తారు. ఇస్ ఇస్ క్లియర్? అండ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ లండన్. ఓకే, యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది. దీని ఆనర్ ఎవరు అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్. దీని ఆనర్ ఎవరమ్మా? ఆనర్ ఈస్ హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఇట్ ఈస్ యూకే బేస్డ్ అన్నమాట. ఇస్ ఇస్ క్లియర్? అండ్ ఇప్పుడు ఈ ఇండెక్స్ మనకి రిలీజ్ అవుతుంది కదా, ఏ డేటాని ఆధారంగా వీళ్ళు ఏ డేటాని ఆధారంగా చేసుకుని వీళ్ళు దీన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ IATA. ఈ IATA ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుని
హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ఈ ఇండెక్స్ ని మనకి ప్రతి సంవత్సరం, నాట్ ప్రతి సంవత్సరం, ఎవ్రీ క్వార్టర్ కి రిలీజ్ చేస్తున్నారు. ఇస్ ఇట్స్ క్లియర్? సో హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తున్నారు ఫ్రమ్ యూజింగ్ ద డేటా రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఓకే, అండ్ దీని హెడ్ క్వార్టర్స్, హెన్లీ అండ్ పాస్పోర్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా? ఇట్ ఈస్ ఇన్ లండన్. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, రైల్వేస్, మనకి వ్యూవర్స్ ఓన్లీ బ్యాంకింగ్ వాళ్ళు లేరు ఇక్కడ. ఎస్ఎస్సి, రైల్వేస్ అండ్ బ్యాంకింగ్ వాళ్ళు ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ వాళ్ళు కూడా మన వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే జనవరి మంత్ ఉంది కదా, జనవరి మంత్ లో మనకి రిలీజ్ అయిన హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్, తర్వాత మనకి జూలై మంత్ లో రిలీజ్ అయిన హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్, అండ్ అక్టోబర్ మంత్ లో రిలీజ్ అయిన హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్, దీనికి సంబంధించి మనం కంపారిజన్ చూద్దాం. బికాస్ మనకు అడుగుతారు అకార్డింగ్ టు జూలై 2025 రిపోర్ట్ భారతదేశం ర్యాంక్ ఎంత, అకార్డింగ్ టు జనవరి 2025 రిపోర్ట్ భారతదేశం ర్యాంక్ ఎంత, అకార్డింగ్ టు అక్టోబర్ 2025 రిపోర్ట్ భారతదేశం ర్యాంక్ ఎంత. అర్థమైందా? సో ఇక్కడ నేను జస్ట్ మీకు కంపారిజన్ ఇస్తాను. ఈ కంపారిజన్ లో మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. అంటే మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు, విత్ ఫుల్ క్లారిటీతో మీరు ఆన్సర్ అయితే పెడతారు. ఓకే ఓకే డన్. సో జనవరి 2025 రిపోర్ట్ ప్రకారంగా ఓవరాల్ గా వీళ్ళు 199 గ్లోబల్ ట్రాన్స్పోర్ట్స్ అయితే గ్లోబల్ పాస్పోర్ట్స్ అయితే వీళ్ళు మెజర్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో జనవరి 2025 ప్రకారంగా వీళ్ళు భారతదేశం, ఫస్ట్ భారతదేశం ర్యాంక్ చూద్దాం. ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి ఇండియా ర్యాంక్ వాజ్ డ్రాప్డ్ టు 85 ర్యాంక్, 85 జనవరి. మరి 2024లో మన ర్యాంక్ ఎంత ఉండేదంట? 80th ర్యాంక్ ఇన్ 2024. ఇది జస్ట్ బ్రాకెట్స్ లో రాసుకోండి, బికాస్ జనవరి 2025 మనం ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తాం కాబట్టి 2024లో భారతదేశానికి 80th ర్యాంక్ అమ్మ. 2025లో భారతదేశానికి ఎంత ర్యాంక్ అంట? 85th ర్యాంక్. క్లియర్? ఓకే, ఇంకా జనవరి 2025లో ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే టాప్ ర్యాంక్ సింగపూర్కి వచ్చిందమ్మా. ఎవరికి వచ్చింది? సింగపూర్. సింగపూర్ అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే మీరు ఎన్ని డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు అంట? 195 డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే. అండ్ 2025 జనవరిలో సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందని అడుగుతారు. సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే జపాన్ కి వచ్చింది. జపాన్ డెస్టినేషన్ ఎంత అంటే 193 దేశాలు. జపాన్ పాస్పోర్ట్ ఉంటే యూ కెన్ విజిట్ వితౌట్ ఎనీ వీసా 193 కంట్రీస్. అండ్ చాలా యూరోపియన్ కంట్రీస్ మనకి థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌత్ కొరియా. సౌత్ కొరియా కూడా మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది. ఎన్ని కంట్రీస్ ని విజిట్ చేయొచ్చు అంటే సౌత్ కొరియా 192 కంట్రీస్. ఇదంతా ఎప్పుడు రిపోర్ట్ ప్రకారంగా నేను చెప్తున్నాను? జనవరి 2025. దిస్ ఇస్ ద పొజిషన్ ఓవరాల్ గా. టాప్ 3 చూసుకోండి, భారతదేశం ర్యాంక్ చూసుకోండి, సరిపోతుంది. అండ్ జనవరి 2025లో మనం ఏమైనా కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలంటే ఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది కదా, ముందు సెకండ్ ప్లేస్ లో ఉండేదంట. ఈ జనవరి రిలీజ్ అయిన రిపోర్ట్ లో 9th పొజిషన్ కి పడిపోయిందంట. యునైటెడ్ కింగ్డమ్ ఉండేది కదా, ఫస్ట్ ప్లేస్ లో ఉండేదంట. యూకే ఏ పొజిషన్ కి పడిపోయిందంటే 5th పొజిషన్ కి వెళ్ళిపోయిందంట. ఓకేనమ్మా, ఇది ఇంపార్టెంట్ సినాప్సిస్. జనవరి 2025లో రిలీజ్ అయిన హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్. దెన్ వాట్ అబౌట్ జూలై 2025? జూలై 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఇండియా 85 నుంచి 77. సో ప్రీవియస్ గా మనం ఎక్కడ ఉన్నామమ్మా? ప్రీవియస్ గా మనం 85 ఉన్నాం. 85 నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చాం మనం? జూలైలో 77th పొజిషన్ కి అయితే వచ్చాం. 77th పొజిషన్. ఓకేనా? అయితే మనం ఎన్ని డెస్టినేషన్స్ ని రీచ్ అవ్వచ్చు అని కూడా అడుగుతారు. ఎన్ని డెస్టినేషన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంది? ఓకే, సో ప్రీవియస్ గా 57 కంట్రీస్. సో ఇక్కడ ర్యాంక్ వచ్చినప్పుడు మనం ఎన్ని కంట్రీస్ కి వెళ్ళొచ్చు అంటే 59 కంట్రీస్ కి, అంటే మన
లైక్ మన లైక్ పాస్పోర్ట్ ఉంటే యూ కెన్ గో టు 59 కంట్రీస్ వితౌట్ ఎనీ వీసా ఫ్రీ ట్రావెలింగ్ చేయొచ్చు. ఓకే, దెన్ వాట్ అబౌట్ 1 to 3 ఫస్ట్ 3 పొజిషన్స్ యొక్క పరిస్థితి ఏంటి? జూలై 2025 ప్రకారంగా ఫస్ట్ 3 పొజిషన్స్ ఎవరికమ్మా? సో ఫస్ట్ పొజిషన్ సింగపూర్, సెకండ్ జపాన్ అండ్ థర్డ్ సౌత్ కొరియా. ఇదేమీ మారలేదమ్మా. సో ఫస్ట్ మనకి ఏ దేశం ఉంది? సింగపూర్ ఈజ్ దేర్. సెకండ్ మనకి ఏ దేశం ఉంది? సెకండ్ జపాన్ ఈజ్ దేర్. అండ్ థర్డ్ ప్లేస్ లో మనకి ఎవరున్నారు అంటే ఎస్ సౌత్ కొరియా. ఒకసారి రెండు ఈ మూడు ఇటువైపు రెండు కంపేర్ చేయండి. సో సేమ్ కదా, ఎస్ ఆర్ నో? ఎస్, సౌత్ కొరియా ఇక్కడ మనకి అయితే ఇక్కడ తగ్గింది. సింగపూర్ 193, జపాన్ అండ్ సౌత్ కొరియా 190 అమ్మ. సింగపూర్ యాక్చువల్గా మనకి రెండు సేమ్ ర్యాంక్ షేర్ చేసుకున్నాయి. జపాన్, సౌత్ కొరియా. సింగపూర్ ఇక్కడ 195 కదా. ఇక్కడ హౌ మెనీ డెస్టినేషన్స్ అంటే సింగపూర్ వచ్చేసి 193 డెస్టినేషన్స్ అమ్మ. జపాన్ అండ్ సౌత్ కొరియా రెండు కంబైన్డ్ గా 190 డెస్టినేషన్స్. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్, మనకి డెస్టినేషన్ ముందు 57 డెస్టినేషన్స్ ఉండేదమ్మా. భారతదేశానికి 59 డెస్టినేషన్స్ కి ఇప్పుడు వీసా ఫ్రీ ట్రావెల్ అలౌ చేశారు. అయితే ఏంటి ఆ దేశాలు రెండు అంటే, ఒకటి ఫిలిప్పైన్స్, ఇంకొకటి శ్రీలంక. ఒకటి ఏంటమ్మా? ఫిలిప్పైన్స్, ఇంకొకటి శ్రీలంక. ఇది జూలై 2025 రిపోర్ట్ హైలైట్స్. డన్? ఎస్. దెన్ వాట్ అబౌట్ అక్టోబర్ 2025 రిపోర్ట్? అక్టోబర్ 2025 రిపోర్ట్ ప్రకారంగా, ఓకే ఇక్కడ మీకు క్లారిటీ లేదు కదా, సరే, భారతదేశం మళ్ళీ పొజిషన్ మారింది. ఇండియా పొజిషన్ ఇప్పుడు ఏంటంటే అగైన్ భారతదేశం ర్యాంక్ మారింది, 85th పొజిషన్ కి వచ్చిందమ్మా. భారతదేశం ర్యాంక్ మళ్ళీ ఇప్పుడు మారిందంట. వాట్ ఈస్ అ పొజిషన్? ఎస్, 85th పొజిషన్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, అందుకే నేను ఇక్కడ పక్కకి రావడం జరిగింది. ఓకే, సో లాస్ట్ మనకి 59 కదా, మళ్ళీ ఇప్పుడు 59 నుంచి ఎన్ని డెస్టినేషన్స్ కి మారాము అంటే 57 డెస్టినేషన్స్ కి మారాం. ఇండియా ర్యాంక్ మళ్ళీ మారింది, వి గాట్ మళ్ళీ బ్యాక్ వచ్చాం, 85th ర్యాంక్ లోకి వచ్చాం 77 నుంచి. క్లియర్? అండ్ హౌ మెనీ డెస్టినేషన్స్ అమ్మా? 59 నుంచి 57. దెన్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఎవరున్నారు? ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ర్యాంక్ అగైన్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ గా ఎవరున్నారు అంటే సింగపూర్ అమ్మ. స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ఏది? సింగపూర్. సింగపూర్ ఎన్ని కంట్రీస్ ని విజిట్ చేయొచ్చు సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే వితౌట్ ఎనీ వీసా అంటే 193. హౌ మెనీ కంట్రీస్ అమ్మా? 193. మరి సెకండ్ ప్లేస్ లో ఈసారి జపాన్ లేదు. సెకండ్ ప్లేస్ లో మనకి ఏ దేశం ఉంది అంటే సౌత్ కొరియా. సెకండ్, ఇక్కడ సెకండ్ జపాన్ అండ్ సౌత్ కొరియా, ఇక్కడ ఓన్లీ ఇప్పుడు సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా 190 కంట్రీస్. అండ్ థర్డ్ పొజిషన్ లో మనకి ఏ దేశం ఉంది? మారింది. అక్కడ సెకండ్ పొజిషన్ జపాన్, ఇక్కడ కూడా సెకండ్ జపాన్, ఇప్పుడు థర్డ్ జపాన్ వచ్చింది. జపాన్ పొజిషన్ నౌ ఈజ్ 189 కంట్రీస్. తర్వాత మనకి జర్మనీ, ఇటలీ, మనకి ఇలా గ్రూప్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద కంపారిజన్. సో జనవరి 2025, జూలై 2025, అక్టోబర్ 2025 కి సంబంధించి ఏ స్మాల్ కంపారిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం కంపారిజన్ చూసాం కదా, దీని తర్వాత మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 అక్టోబర్ రిలీజ్ లో భారతదేశం ర్యాంక్ ఎంత స్లిప్ అయిందమ్మా? 85th ర్యాంక్ స్లిప్ అయింది అక్టోబర్ 2025. ఇప్పుడు మనం ఎన్ని డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు? 57 కంట్రీస్ వితౌట్ వీసా, రైట్? అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఎంత ప్లేస్, ఏ ర్యాంక్లో ఉందంటే యుఎస్ 12th ర్యాంక్ వచ్చింది. దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు లాంచ్ చేశారు? 2005. అప్పుడు ఇట్ వాస్ కాల్డ్ యాజ్ హెన్లీ అండ్ పార్ట్నర్స్ వీసా రెస్ట్రిక్షన్స్ ఇండెక్స్, చేంజ్డ్ ఇన్ 2018 యాజ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇన్ జనవరి 2018. సో ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ అక్టోబర్ రిలీజ్లో స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్స్ ఏవి?
ఓకే, ద ఫస్ట్ ర్యాంక్ సింగపూర్, సెకండ్ ర్యాంక్ సౌత్ కొరియా, థర్డ్ ఈజ్ జపాన్. మొత్తం 188 అని ఉంది కదా, వీటిలన్నిటికి ఫోర్త్ ర్యాంక్ వచ్చినట్టు. అండ్ 5 and 6 ఆస్ట్రియా అండ్ బెల్జియం, సారీ ఆస్ట్రియా బెల్జియం కూడా సేమ్ ర్యాంక్ దేర్ షేరేమా, బికాస్ బోత్ 187 డెస్టినేషన్సే ఉన్నాయి రెండు దేశాలకి కూడా. ఓకే, సో ఇవి స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ మనకి యూరోపియన్ నేషన్స్లోకి వస్తాయి. డన్. దెన్ వాట్ అబౌట్ వరల్డ్స్ లీస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్? అంటే ఏ పాస్పోర్ట్ మనకి లీస్ట్ పవర్ఫుల్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కేవలం 24 కంట్రీస్నే మనం విజిట్ చేయగలం విత్ ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్. సో లీస్ట్, ఓకే, లీస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్ మోస్ట్ వీకెస్ట్, లీస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్ మోస్ట్ వీకెస్ట్ పాస్పోర్ట్ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్, ఫాలోడ్ బై సిరియా, ఇరాక్, యెమెన్, పాకిస్తాన్. సో మీరు టాప్ 5 చూసుకోండి, మీకు సరిపోతుంది. అండ్ ఆల్సో సోమాలియా, నేపాల్, నార్త్ కొరియా, బంగ్లాదేశ్, పాలస్తీనియన్ టెరిటరీ. డన్. అండ్ దీస్ ఆర్ ద లీస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్. దెన్ మన నైబర్స్తో కూడా మనం కంపేర్ చేసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంటే కదా. మరి మన సిస్టర్, ఓకే, సిస్టరా బ్రదరా? ఓకే, సో మన బ్రదర్ పాకిస్తాన్కి 103rd ర్యాంక్ వచ్చిందంట. జస్ట్ మనకి 31 డెస్టినేషన్స్కి మాత్రమే వీసా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మరి బంగ్లాదేశ్ 100 ర్యాంక్ వచ్చింది విత్ 38 వీసా ఫ్రీ డెస్టినేషన్స్. నేపాల్ వచ్చేసి 101 పొజిషన్లో ఉంది విత్ యాక్సెస్ టు 36 కంట్రీస్. అండ్ భూటాన్ ర్యాంక్ ఈస్ 92nd, allowing citizens to 50 countries without a visa. Okay, so these are some our neighboring countries ranks. Done. Next article on the board, INS Sahyadri, Indian naval ship Sahyadri. It was arrived at Busan Naval Harbor, South Korea to participate in the Maiden Republic of Korea Navy bilateral exercise known as INROKN. సో బేసిక్గా దేనికి సంబంధించింది ఇది? ఓకే, సో మనకు ఒక ఎక్సైజ్ కరెంట్ అఫైర్స్లో ఉందమ్మా. భారతదేశం మరియు సౌత్ కొరియా, చూడండి నోట్స్ మేకింగ్ ఇలా చేయండి. ఇండియా సౌత్ కొరియా బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్, నావీకి సంబంధించిన ఎక్సర్సైజ్. బైలేటరల్ అని రాయట్లేదు బికాస్ ఇక్కడ రెండు దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి. మనకి ఎప్పుడు మొదలైందంట? కమెన్స్డ్ ఆన్ 13 October 2025. అయితే ఈ ఎడిషన్ ఎక్కడ జరిగింది? దిస్ ఎక్సైజ్ ఇక్కడ కాదమ్మా, బూసన్ నావల్ బేస్లో జరిగింది. ఎక్కడ? బూసన్ నావల్ బేస్. సో వేర్ ఇస్ దిస్ బూసన్ నావల్ బేస్ అంటే ఇట్ ఈస్ ఇన్ సౌత్ కొరియా. ఓకే, భారతదేశానికి సంబంధించిన నావీ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా నావీ, రిపబ్లిక్ అందుకే రిపబ్లిక్ ఆఫ్ కొరియా నావీ. సో INROKN, ఇండియా నావీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా నావీ బైలేటరల్ ఎక్సర్సైజే. ఎన్నవ ఎడిషన్ అంటే ఇది ఫస్ట్ ఎడిషన్, ఇలాంటిది ముందు ఎప్పుడూ జరగలేదు. ఇట్ ఈస్ ఇనాగ్రల్ ఎడిషన్, అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్. అయితే ఇవి డిఫరెంట్ ఫేజెస్లో జరగబోతున్నాయమ్మా. ఓకే, ఇలా మీరు కరెంట్ అఫైర్స్ నోట్స్ మేకింగ్ చేయండి. ఇనాగ్రల్ ఎడిషన్ అంటే ఫస్ట్ ఎడిషన్. ఇది మనకి 2 ఫేజెస్లో దీన్ని వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారంట. అండ్ ఫస్ట్ ఫేజ్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్బర్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏంటమ్మా? హార్బర్స్లో కంప్లీట్గా ఈవెంట్స్ అవి చేస్తారు. హార్బర్ ఫేజ్ తర్వాత రెండోది వచ్చేసి సముద్రంలో చేస్తారు. సో సీ ఫేజ్ అంటారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అమ్మా? సీ ఫేజ్. సో మనం ఏ దేశంతో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాము అంటే సౌత్ కొరియా. ఓకే, సో సౌత్ కొరియాకి సంబంధించి క్యాపిటల్ కరెన్సీ కమెంట్ చేస్తారా? సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు సీ ద క్యాపిటల్ కరెన్సీ ఆఫ్ సౌత్ కొరియా. సౌత్ కొరియా క్యాపిటల్, అండ్ సౌత్ కొరియానే మనం ఏమంటామమ్మా? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సౌత్ కొరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. Capital is Seoul. What is the capital? Seoul. And who is the president? Lee Jae-myung is the president amma. President evaru? Lee Jae-myung. And prime minister evaru ante Kim Min-seok is a prime minister. దీనికి సంబంధించి పార్లమెంట్ ఉందా? సౌత్ కొరియా పార్లమెంట్ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ అసెంబ్లీ. సౌత్ కొరియా పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ. కరెన్సీ ఏంటి? Korean Republic 1. What is the currency amma? Korean Republic 1 is a currency of South Korea.
సో దీస్ ఆర్ ద స్టాటిక్ పాయింట్స్. ఇది మనకి 2 ఫేజ్లో జరుగుతుంది, హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు, మన భారతదేశం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఎ బైలేటరల్ ఎక్సర్సైజ్. ఐఎన్ఎస్ సహయాద్రి పార్టిసిపేట్ చేయడానికి ఎవరు వెళ్ళారు అంటే ఐఎన్ఎస్ సహయాద్రి వెళ్ళింది. సో వాట్ అబౌట్ దిస్ ఐఎన్ఎస్ సహయాద్రి, దీని గురించి మనం ఏమన్నా చెప్పచ్చా అంటే ఎస్, ఐఎన్ఎస్ సహయాద్రి, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్. ఏంటమ్మా? ఇండియన్ నావల్ షిప్. ఇది శివాలిక్ క్లాస్లోకి వస్తుంది. దీన్ని ఎవరు నిర్మించారని అడుగుతారు. ఐఎన్ఎస్ని ఎవరు, ఐఎన్ఎస్ సహయాద్రిని ఎవరు నిర్మించారు అంటే మెజగాన్. ఇట్ వాజ్ బిల్ట్ బై మెజగాన్ డాక్ లిమిటెడ్. కమెంట్ చేయండి. మెజగాన్ డాక్ లిమిటెడ్ మనకి ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఇండిజినస్గా తయారైంది? ఇట్ ఈస్ బిల్డ్ బై మెజగాన్ డాక్ లిమిటెడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ టు బి నోట్, ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అండ్ సో ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి సహ్యాద్రి అరైవ్డ్ బూసన్ నావల్ హార్బర్, సౌత్ కొరియాకి. ఓకే, అక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. దెన్ అండ్ ఇండిజినస్లీ బిల్డ్ శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్. దీన్ని ఎప్పుడు కమిషన్ చేశారంటే 2012లో. సో అండర్ ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నంలో దీన్ని కమిషన్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే మెజగాన్ డాక్ లిమిటెడ్. అండ్ మెజగాన్ డాక్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఉందో ఫస్ట్ కమెంట్ చేయండి. ఎక్సైజ్ ఇంక్లూడ్స్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హార్బర్ ఫేజ్ ఉంటుంది, సీ ఫేజ్ ఉంటుంది. విత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా నావీకి సంబంధించి జియోంగామ్ ఫీచరింగ్ జాయింట్ డ్రిల్స్ అండ్ ఎక్స్చేంజెస్ అండ్ స్ట్రెంగ్స్. దీనివల్ల మనకి భారతదేశం మరియు సౌత్ కొరియాకి సంబంధించి నావల్ కోఆపరేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే మనకి ఇంప్రూవ్ అవుతుందంట. అంటే ఫ్యూచర్లో మనకి యుద్ధ సమయాల్లో మనం సౌత్ కొరియా నావీని యూస్ చేసుకోవాలంటే సో దీనికి సంబంధించి ఒక మాక్ డ్రిల్ అనుకోవచ్చు. డన్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. హూ ఈజ్ అవర్ డిఫెన్స్ మినిస్టర్ అమ్మా? రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ గారికి ఇంకేమైనా అదర్ పోర్ట్ఫోలియోస్ ఉంటే కమెంట్ చేయాలి. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు 659 కోట్ల విలువల ఒక డీల్ని ఆయన రీసెంట్గా అప్రూవ్ చేశారు, సైన్ చేశారు. దేనికి సంబంధించింది? అడ్వాన్స్డ్ నైట్ సైట్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీస్. ఓకే, 7.63 into 51 mm SIG 716 అసాల్ట్ రైఫిల్స్. సో రైఫిల్స్ అంటే మీకు అర్థం అవ్వాలంటే మనకి సినిమాల్లో ఓకే సోల్జర్స్ కానీ ఓకే మనకి ఇలా వైలెంట్ యాక్టివిటీస్లో మనకి పెద్ద పెద్ద గన్స్ వాడతారు కాబట్టి దర్ కాల్డ్ యాస్ రైఫిల్స్. ఓకే, సో అలాంటివే మనకి ఈ SIG 716 అసాల్ట్ రైఫిల్స్. అయితే ఈ SIG 716 అసాల్ట్ రైఫిల్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వీటికి నైట్ సైట్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుందంట. అంటే చీకటి ప్రాంతంలో ఎఫిషియెంట్గా ఇన్స్ట్రుమెంట్స్ వాడి మనం ఇంకా అంటే దానికి సంబంధించి మనకి విజన్ క్లారిటీ టెక్నాలజీ మనకి అప్గ్రేడెడ్ వర్షన్తో వస్తుంది. ఓకే, సో దగ్గర ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంట? 659 కోట్లు. ఎందుకు అంటే ఈ అసాల్ట్ రైఫిల్స్ని కొనుక్కోవడానికి. డన్. సో దీని ద్వారా ఏంటంటే రైఫిల్స్ ఫుల్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అప్ టు 500 meters. సో చీకటి ప్రాంతాల్లో ఈవెన్ అండర్ స్టార్లిట్ కండిషన్స్. అండ్ దే ప్రొవైడ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ఎగ్జిస్టింగ్ పాసివ్ నైట్ సైట్స్. సో ఇప్పుడున్న రైఫిల్స్తో పోలిస్తే ఇవి మనకి కొంచెం అప్గ్రేడ్ వర్షన్. అండ్ ఈ ప్రొక్యూర్మెంట్ ఎలా వెళ్తుందంటే ఇది కంప్లీట్గా ఇండిజినస్గా తయారు చేయబోతున్నారమ్మా. ఇండిజినస్లీ డిజైన్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్, దాన్నే మనం ఏమంటాం? IDDM. ఓకే, ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే కంప్లీట్గా ఇట్ ఈస్ ఇండియా మేడ్ అనమాట. With over 51% indigenous content, promoting Atmanirbhar Bharata in defense manufacturing. So Vikasit Bharat at the rate 2047, and this initiative will benefit MSMEs. MSMEs ni kuda viprataga benefit chestundi, which is involved in the component manufacturing and also raw material supply. Done. ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చూడొచ్చా అంటే ఎస్, రాజ్నాథ్ సింగ్ కి సంబంధించి అదర్ పోర్ట్ఫోలియోస్ నేను ఆల్రెడీ కమెంట్ చేయమన్నాను. సో అసాల్ట్ రైఫిల్స్ అంటే మీకు తెలుసు. సో వాట్ ఈస్ దిస్? SIG Sawyer. ఓకే, SIG 716 అసాల్ట్ రైఫిల్స్. యాక్చువల్లీ దీని ప్రీవియస్ వర్షన్ వచ్చేసి SIG 516 అమ్మ. SIG 516 దీని ప్రీవియస్ వర్షన్. దీన్ని ఎవరు నిర్మించేవారంటే SIG Sawyer అనే ఒక కంపెనీ నిర్మించేది. ఇది బేసిక్గా స్విస్ కంపెనీ అనమాట.
సో 516 మనం స్విస్ కంపెనీతో టైఅప్ పెట్టుకుని మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు 716 అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్గ్రేడెడ్ వర్షన్. సో నైట్ సైడ్ వ్యూతో ఉంటుంది. దాంతోపాటు మనకి కంప్లీట్గా ఇండియన్ మేడ్ అనమాట. ఇట్ ఈస్ ఇండియన్ మేడ్. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్, రాజ్నాథ్ సింగ్కి కేవలం మనకి వెరీ గుడ్. సో రాజ్నాథ్ సింగ్ గారికి కేవలం మనకి డిఫెన్స్ మినిస్టర్ పోర్ట్ఫోలియో మాత్రమే ఉంది. డన్. సో 16th ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్. రైల్వే మినిస్టర్ ఎవరున్నారమ్మా? అశ్విని వైష్ణవ్. ఇనాగ్రేటెడ్. సో రీసెంట్గా 16వ ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ 2025ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడంట? ఎట్ న్యూ ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? న్యూ ఢిల్లీ. ఎక్కడ అని అడుగుతారు. సో ఆసియాలోనే లార్జెస్ట్ అండ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అంట. సో దీంట్లో దగ్గర దగ్గర 450కి పైగా ఎగ్జిబిటర్స్, 15 దేశాలకి పైగా పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళ రైల్వే ఇన్నోవేషన్స్ని, మెట్రో ఇన్నోవేషన్స్ని షోకేస్ చేస్తున్నారంట. సో దీని ద్వారా మనకి మోడర్నైజేషన్, రైల్వేలో ఎలా మోడర్నైజ్ చేయాలి, ఏ దేశాలు ఎలా మనకి అడాప్ట్ చేసుకున్నాయో మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందమ్మా. సో యాన్యువల్ రైల్వే మోడర్నైజేషన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2.56 lakh crores అయితే వీళ్ళు పెడుతున్నారంట. అండ్ దీని ద్వారా 35,000 కిలోమీటర్స్ ట్రాక్స్ అయితే వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అండ్ 46,000 కిలోమీటర్స్ ఎలక్ట్రిఫికేషన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మనకి ఇంపార్టెంట్. ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? 2.56 lakh crores. ఎన్ని కిలోమీటర్ ట్రాక్స్ వీళ్ళు వేస్తున్నారు? 35,000 కిలోమీటర్లు. ఎంత ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు? 46,000 కిలోమీటర్లు. ఓకే. సో ఈవెన్ నాట్ ఓన్లీ మనకు కావాల్సిన మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడమే కాకుండా భారతదేశం రైల్వే ఎక్స్పోర్ట్ హబ్గా మారుతుందంట. సో ఆఫ్రికా లాంటి దేశాలకి ఖచ్చితంగా అమెరికా, జపాన్ మన దగ్గర నుంచి కొనవు కాబట్టి ఏమో ఫ్యూచర్లో మనం ఆ పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఓకే. సో ఆఫ్రికా లాంటి దేశాలకి కొంచెం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి మనం చాలా రీజనబుల్ రేట్స్కి ఈ లోకోమోటివ్స్ అయితే మనం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఎగ్జిబిట్స్ ఇంక్లూడ్ అమృత్ భారత్ యాజ్ వెల్ as తేజస్ కోచెస్, వందే భారత్ కోచెస్, కోల్కతా మెట్రో అండ్ ఆల్సో నమో భారత్ ట్రైన్. ఓకే. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల ఏంటి, మన భారతదేశం ఈ రైల్వే టెక్నాలజీలో ఎంత ముందు ఉంది. మీకు కావాలంటే మేము కూడా ఆర్డర్స్ లైక్ వి విల్ ప్రొవైడ్ యూ ద లైక్ రా మెటీరియల్స్ ఆర్ టెక్నాలజీ ఆర్ మేము తయారు చేసి ఇస్తామని చెప్పి మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్ని వీళ్ళు షోకేస్ చేస్తారు. దెన్ వాట్ అబౌట్ ఇక్కడ అశ్విని వైష్ణవ్ గారి గురించి చెప్పండి. అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ అని చెప్పాం. ఓకే, వెరీ గుడ్. అశ్విని వైష్ణవ్ గారికి ఇంకేమైనా అదర్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయా? హీఈస్ అ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. దాంతోపాటు హీఈస్ ఆల్సో ద మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మూడు పోర్ట్ఫోలియోస్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ గారు. హీజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ. తర్వాత ఇటు ఆయన రావడం జరిగింది. ఓకే. అండ్ వాట్ అబౌట్ రైల్వేస్ గురించి అడుగుతున్నారు కాబట్టి అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఇది యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు రియాక్ట్. బట్ ఏమైపోతుందంటే ఒక 10 సార్లు అబద్ధం చెప్పారు అనుకోండి, ఆ అబద్ధాన్ని చాలామంది నిజం అనేసుకుంటారు. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ లైక్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఒక టాపిక్ మీద అంత డిస్కషన్ ఎందుకు, అనవసరం, స్టాటిక్ ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇక్కడ అగైన్ మన వ్యూవర్స్ ఎస్ఎస్సి, రైల్వేస్, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కూడా మన వీడియోస్ని చూస్తున్నారు. అండ్ ఆల్సో ఎస్ బ్యాంకింగ్ వ్యూస్, బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ మన దాంట్లో ఎక్కువే ఉంటారు. ఐ విల్ యాక్సెప్ట్. ఓకే. ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళు చూస్తున్నారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి పీఓ అవ్వచ్చు, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ పీఓ, రీజనల్ రూరల్ బ్యాంక్ క్లర్క్. అండ్ రీసెంట్గా మనకి చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. లైక్ లోకల్ కొన్ని బ్యాంక్స్ లైక్ ధనలక్ష్మి బ్యాంక్ మనకి రీసెంట్గా ఎగ్జామ్ అయింది. ఇలా నేను రీసెంట్గా అంటే నేను ఎగ్జామ్స్ రాయట్లేదు, బట్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏం వింటున్నాను అంటే లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎందుకు ఇంత ఎక్కువగా, ఇంత డెప్త్గా అడుగుతున్నారు
అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే అసలు వైడ్గా అడుగుతున్నారు, మాకు కరెంట్ అఫైర్స్ ఎలా స్టాటిక్కి లింక్ చేయాలో అర్థం కావట్లేదు. దిస్ పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఎస్ఎస్సి రైల్వేస్లో మనకి కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేతో పాటు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఇలా అన్ని టాపిక్స్ మనకు ఉంటాయమ్మ. డన్. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్కి లింక్ చేయడం కానీ ఆర్ స్టాటిక్ జీకేకి లింక్ చేయడం కానీ ఇది ఎక్కడి నుంచో ఉండదు. ప్రతిదీ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి లింక్ చేస్తూ మనకి క్వశ్చన్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడిగే విధానం ఒక 5 minutes లైక్ జస్ట్ స్పేర్ విత్ మీ, ఇదేం మీకు టైం వేస్ట్ అవుతుంది, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఒకటి కరెంట్ అఫైర్స్లో వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఎన్నవ ఎడిషన్ ఎగ్జిబిషన్ని లాంచ్ చేశారంటే 16th, ఎక్కడంటే న్యూఢిల్లీ. సో టు ద కాంటెక్స్ట్ ఇచ్చేస్తారు. అలా కాకుండా దీన్ని స్టాటిక్కి లింక్ చేస్తారు. అంటే ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఎవరు, ఆయనకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏంటి, రైల్వే బోర్డ్కి చైర్మన్గా ఎవరున్నారు, ఫస్ట్ రైల్వే లైన్ ఎప్పుడు వేశారు, ఓకే రైల్వే బడ్జెట్ ఫస్ట్ మనకి ఎప్పుడు సపరేట్ చేశారు ఆర్ ఎప్పుడు మర్జ్ చేశారు, 2025 బడ్జెట్లో రైల్వేకి ఎంత ఓకే బడ్జెట్ అలొకేషన్ చేశారు, రైల్వే స్కీమ్స్ ఏంటి, అప్గ్రేడేషన్స్ ఏంటి, ఇలా పాత కాన్సెప్ట్స్ అన్ని స్టాటిక్ అడుగుతారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీని మీదే ప్రీవియస్గా వచ్చిన అంటే లాస్ట్ ఇప్పుడు మనం అక్టోబర్ 2025లో ఉన్నాం కదా, జనవరి నుంచి సెప్టెంబర్ 2025 వరకు వచ్చిన రైల్వేకి సంబంధించిన అన్ని ఇనిషియేటివ్స్ని మనం ఒకసారి రివైజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. దాని మీద కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఇంటర్లింక్ చేసే అవకాశం ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఇప్పుడు డైరెక్ట్గా కాకుండా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు లింక్ చేసేది సబ్జెక్ట్తో అమ్మ. ఏదర్ సబ్జెక్ట్తో అన్న లింక్ చేస్తారు, స్టాటిక్తోనే లింక్ చేస్తారు. సబ్జెక్ట్ అంటే ఇక్కడ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ. ఇలా మీకు 360 degrees యాంగిల్ ఒక వ్యూ ఉండాలి ఒక టాపిక్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఒక టాపిక్ చెప్పాను నిన్న క్లాస్లో. ఓకే, సో నిన్న ఏం చెప్పాను అంటే మంగోలియా ప్రెసిడెంట్ భారతదేశానికి విజిట్ చేశారు. దీని మీద నేను ఎంత ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళ్ళాను అంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇండివిజువల్ అసలు చాలా మందికి అంత ఇన్ఫర్మేషన్ని తీసుకునే ఇక్కడ ఏమంటారు క్యాపబిలిటీస్ లేవు అని అంటాను. యాక్చువల్లీ అలా అనకూడదు కానీ ఎస్, బట్ ఐ కెన్ సే బికాజ్ మీరు సింపుల్గా ఒక కమెంట్ పారాగ్రాఫ్లు పెట్టేస్తున్నారు. ఆ టైం మీరు నాలెడ్జ్ ఇంబైబ్ చేసుకునే దానికి మీరు టైం కేటాయించవచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏంటంటే మీకు అంత లైక్ ఎలిజిబిలిటీ లేకపోయినా, అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా యు ఆర్ జడ్జింగ్ ద లైక్ ట్యూటర్ కాబట్టి లైక్ ఇది ఇంతవరకే చెప్పాలి అని చెప్పి ఇట్ ఈస్ నాట్ రైట్ అని నేను అంటాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంగోలియా గురించి మనం ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం. మంగోలియా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కరెన్సీ, పార్లమెంట్ ఏమంటారు, ఇది ఎస్ఎస్సి వాళ్ళకి, బ్యాంకింగ్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. అండ్ దాన్ని బట్టి మంగోలియా జాగ్రఫీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. మంగోలియాకి సంబంధించి ఇక్కడ మనకి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చారు $1.7 billion. ఒక ఎకానమీ టాపిక్ కూడా ఇక్కడ కవర్ అయింది. వాట్ ఈజ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోన్, గ్రాంట్, ఎయిడ్ అండ్ లైన్ ఆఫ్ క్రెడిట్. ఈ బేసిక్స్ కూడా చాలా మందికి ఉంటాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ లింక్డ్ విత్ హిస్టరీ. సో మంగోలియా యాక్చువల్లీ ఒక పాయింట్ నేను నిన్న క్లాస్లో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ MOUsలో 10 MOUs సైన్ చేశారు కదా, ఆ MOUsలో మనకి గంధన్ మొనాస్ట్రీ అండ్ మన నలంద యూనివర్సిటీ ఒక MOU సైన్ చేశాయి. సో ఇక్కడ నేను హిస్టరీకి లింక్ చేసి బుద్ధిజంకి అది లింక్ చేసి ఆ నలంద యూనివర్సిటీని ఎవరు నిర్మించారు, దాన్ని ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు ఏ సంవత్సరంలో దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇచ్చారు. సో లింక్డ్ విత్ హిస్టరీ. అండ్ ఇంకొక పాయింట్ కూడా మర్చిపోయిన, మంగోలియా నుంచి చాలా మంది ఇన్వైటర్స్ వచ్చారు. చెంగీజ్ ఖాన్ అండ్ తిమూర్ ఖాన్ వీళ్ళందరూ ఎప్పుడు వస్తారంటే మనకి ఇల్తుత్మిష్, ఓకే మొహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, జలావుద్దీన్ ఖిల్జీ, ఈ టైంలో వీళ్ళందరూ ఇన్వైటర్స్ వస్తారు. ఓకే, సో ఇలా ఒక టాపిక్ ప్రెసెంట్ కరెంట్ ఉన్న టాపిక్ని ఇన్ని సబ్జెక్ట్స్కి ఓవరాల్గా ఇంటెగ్రేట్ చేస్తూ చెప్పితే అండ్ యు ఆర్ సెయింగ్ దిస్ సో స్టాటిక్ ఏంటి, స్టాటిక్కే మీరు చదవాలి. బికాస్ మీలో చాలామంది ఎగ్జామ్స్ రాయట్లేదు, మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. బికాస్ మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళాక మీరు అందరూ ఎలా ఉన్నారంటే ఎగ్జామ్కి వెళ్ళి మీరు రిగ్రెట్ అవుతాం. అంతేకాని ముందే ఏంటి వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. ఓకే, నేను చెప్పేటప్పుడు కూడా చెప్తాను దిస్ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ SSC అండ్ రైల్వేస్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ నాట్ ఫర్ బ్యాంకింగ్. సో దాన్ని బట్టి మీరు కంటెంట్ని ఫిల్టర్ చేయండి. బికాస్ నేను ఇక్కడ ఓన్లీ బ్యాంకింగ్ వాళ్ళకి చెప్పట్లేదు, ఓన్లీ SSC వాళ్ళకి చెప్పట్లేదు, అన్ని క్లాసెస్ వాళ్ళకి చెప్తున్నాను. ఇస్ ఇస్ క్లియర్ అమ్మా? సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ఏజ్లో ఎలా ఉండాలంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇంబైబింగ్, అంటే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకునే విధంగా ఉండాలి. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ మనకున్న ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ SSC రైల్వేస్ చాలా ఎవాల్వ్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఎవల్యూషన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మనం సర్వే అవ్వాలి అంటే ఖచ్చితంగా మన యొక్క
లైక్ పాజిటివ్స్ మనకి నెగిటివ్స్ని పాజిటివ్స్ చేసుకోవాలి. సో మీరు ఏం చెప్పినా లైక్ ఐ డోంట్ చేంజ్ బికాజ్ ఇస్ అ రైట్ వే ఆఫ్ రీడింగ్ కాబట్టి. సో ఇంకా నేను స్టాటిక్తోనే వస్తాను బికాజ్ మనకి జనరల్గా పేరెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ వాట్ డు దే డూ, మనం తప్పు మార్గంలోకి వెళ్తూ ఉంటాం, వాళ్ళు వద్దన్నే వెళ్తూ ఉంటాం, వాళ్ళు తిట్టినే వెళ్తూ ఉంటాం, అయినా వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనకు నచ్చదు వాళ్ళు చెప్తే, ఓకే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తే మనకు నచ్చదు, అయినా మనం రాంగ్ వేలో ఉంటాం, అయినా వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని తీసుకొచ్చి ఇది కాదు ఇది రైట్ వే చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను కూడా అదే రోల్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏమైనా లైక్ అనండి, ఐ డోంట్ మైండ్ బికాజ్ యాజ్ ఏ లైక్ ఒక పేరెంట్ అని చెప్పను కానీ యాజ్ ఏ మెంటర్గా ఇది రైట్ అని చూపించే బాధ్యత కంప్లీట్గా నా మీద ఉంది కాబట్టి ఐ విల్ డూ వాట్ ఈస్ రైట్. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్కి వద్దాం. సో రైల్వేస్కి సంబంధించి, ఓకే, సో రైల్వేస్కి సంబంధించి ఇక్కడ మీరు కొంచెం పాస్ట్లోకి వెళ్ళాలి అంటే బికాజ్ ఇండియన్ రైల్వేస్ మీద మనకు చాలా బిట్స్ వస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్ని ఎప్పుడు స్థాపించారు? 1853లో స్థాపించారు, 1853. ఫస్ట్ రైల్వే లైన్ ఎప్పుడు వేశారు అంటే ఎక్కడ వేశారు? ఫస్ట్ రైల్వే లైన్ మన భారతదేశంలో 21 మైల్స్ రైల్వే లైన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బాంబే టు థానే అమ్మ. సో కమెంట్ చేయండి ఫస్ట్ రైల్వే లైన్. ఈ ఫస్ట్ రైల్వే లైన్ ఏ సంవత్సరంలో వేశారు? ఏ సంవత్సరంలో వేశారో చెప్పాలి. ఓకే. అండ్ భారతదేశం ఒక టార్గెట్ పెట్టింది, ఒక ఇది కూడా ఇచ్చింది. ఏంటి అంట, ప్రపంచవ్యాప్తంగా 100% రైల్ యాక్టివిటీ ఉంటే ఆ రైల్ యాక్టివిటీలో 40% రైల్ యాక్టివిటీ భారతదేశం నుంచే వస్తుందంట. ఇది ఎప్పుడు కల్లా? బై 2050. ఇలాంటి టార్గెట్ ఇయర్స్ మనకి ఇంపార్టెంట్ అమ్మా, 2050 కల్లా. ఓకే. ఈవెన్ మన ఒక ఇండియన్ రైల్వేస్ ఒక ప్లాన్తో కూడా వచ్చింది, నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా. నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా ఏ సంవత్సరం? 2030. సో కంప్లీట్గా భారతదేశంలో ఉన్న రైల్వే సిస్టమ్ని మోడర్నైజ్ చేసేయాలి. సో దీనికోసం మనం ఒక నేషనల్ రైల్వే ప్లాన్తో కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేయడానికి, ఇంకా ఫాస్టర్ క్విక్గా చేయడానికి. ఓకే. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? రైల్వే మినిస్ట్రీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టాటిక్ అమ్మ, 2025-2026 సంవత్సరానికి గాను బడ్జెట్ మనకి ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 2025లో బడ్జెట్ వచ్చింది. దానికోసం రైల్వే మినిస్ట్రీకి ఎంత కేటాయించారని అడుగుతారు. ఎంత కేటాయించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2.55 లక్ష కోట్లు, 2.55 lakh crores మన బడ్జెట్లో ఇండియన్ రైల్వేస్కి కేటాయించారు ఫర్ దిస్ ఇయర్. ఓకే. 2.55 lakh crores గుర్తుపెట్టుకోండి. సో ఈ డబ్బులు యూజ్ చేసి ఏం చేస్తారంట? కొత్తవి 50 నమో భారత్ ట్రైన్స్ని అయితే వీళ్ళు తయారు చేస్తారంట. అండ్ దాంతోపాటు 100 అమృత్ భారత్ ట్రైన్స్ మనకి నాన్ ఏసీ ట్రైన్స్ అనమాట, వీటిని కూడా లాంచ్ చేస్తారంట. ఓకే. అండ్ 200కి పైగా 200+ వందే భారత్ ట్రైన్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారంట. ఓకే. 17,500 నాన్ ఏసీ జనరల్ కోచెస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. డన్. అండ్ వందే స్లీపర్ ట్రైన్స్ మనకి ఒక 50 వరకు వందే స్లీపర్ ట్రైన్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు బిట్వీన్ 2025 to 2027. సో ఇలా వీళ్ళు చాలా లైక్ ప్లాన్స్ అయితే పెట్టుకున్నారమ్మా. అండ్ ఈ 2.55 lakh crores ఈ యాక్టివిటీస్ అని వీళ్ళు చేయబోతున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద రైల్వే ఆస్పిరెంట్స్ అండ్ ఆల్సో ఓకే. అండ్ బడ్జెట్ బ్యాంకింగ్ వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. అండ్ బడ్జెట్ మనకి ఎస్ఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్, బట్ ఏ డెవలప్మెంట్స్ చేస్తారు అన్నది మాత్రం రైల్వేస్ వాళ్ళు మాత్రమే చూసుకోండి. డన్. 2017 ముందు, 2017 ముందు రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది, యూనియన్ బడ్జెట్ సపరేట్గా ఉండేది. బికాజ్ ఎందుకు అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టేవారు. బికాజ్ మన భారతదేశంలో రా మెటీరియల్స్ కొని ట్రైన్స్ ద్వారా కోస్టల్ ఏరియాస్కి తీసుకెళ్ళి కోస్టల్ ఏరియాస్ నుంచి వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళేవారు.
అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, రైల్వే బడ్జెట్ని యూనియన్ బడ్జెట్ని మర్జ్ చేస్తారమ్మా, బికాజ్ అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు లేదు అని చెప్పి. ఎప్పుడు ఎప్పుడు మర్జ్ చేశారు అంటే 2017లో వీళ్ళు కంప్లీట్గా మర్జ్ అయితే చేస్తారు. ఓకే, డన్. అండ్ రైల్వే బోర్డ్కి సంబంధించి చైర్మన్ అండ్ సిఇఓగా ఎవరున్నారు, సతీష్ కుమార్. సతీష్ కుమార్ ఈజ్ అ చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డ్. అండ్ రీసెంట్గా మనకి ఫార్మ్ అయిన 19th రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా మనకి ఫార్మ్ అయిన రైల్వే డివిజన్ ఏదో కమెంట్ చేయండి. రీసెంట్లీ ఫార్మ్డ్ రైల్వే డివిజన్ ఫస్ట్ కమెంట్ చేయాలి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మనకు లైక్ జోన్స్ అన్నాం కదా, రైల్వే జోన్స్. నేను కొన్ని ఇక్కడ జోన్స్ ఇస్తాను, బికాజ్ ఈ మోడల్ క్వశ్చన్స్ ఈవెన్ ఎస్ఎస్సిలో ఉన్నాయి, రైల్వేస్లో ఉన్నాయి, బ్యాంకింగ్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జోన్ ఉంటుంది, సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏంటని అడుగుతారమ్మా. ఈస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, నార్థన్ రైల్వే జోన్, నార్త్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, అండ్ నార్త్ వెస్ట్ రైల్వే. నార్త్ వెస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఎస్, ఇట్ ఈస్ ఇన్ జైపూర్. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ మాలిగాన్. మాలిగాన్ ఎక్కడుందమ్మా? ఇట్ ఈస్ ఇన్ గుహటి. నార్త్ ఈస్టర్న్ ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ గోరఖ్పూర్. ఈ హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. నార్త్ సెంట్రల్ ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ ప్రయాగ్రాజ్. నార్థన్ రైల్వే ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. ఈస్ట్ కోస్ట్ ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ భువనేశ్వర్. ఈస్ట్ సెంట్రల్ ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ హాజీపూర్. అండ్ ఈస్టర్న్ రైల్వే ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ కోల్కతా. సెంట్రల్ రైల్వే, ఎస్, ఇట్ ఈస్ ఇన్ ముంబై. డన్. సో ఇలా మనకి 19 జోన్స్ ఉన్నాయి. సో ఈ 19 జోన్స్ నేను కొన్ని రాశాను, లైక్ బికాస్ ఆఫ్ ద టైం ఫ్యాక్టర్. అండ్ మిగతా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. డన్. నెక్స్ట్ ఆర్టికల్, బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. బ్యాంకింగ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ చూడాలి. ఎస్, బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో ద ఫస్ట్ ఆర్టికల్ అమ్మ, హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్. సో హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్ దాని ఫస్ట్ ఎవర్ ఇన్వెస్టర్ డేని ఇది కండక్ట్ చేసిందంట. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 45,000 crore బై 2030. 2030 కల్లా కంప్లీట్గా 45,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పింది. సో 15% డొమెస్టిక్ మార్కెట్ షేర్ని ఇదే ఎక్వైర్ చేసుకుంటుందంట బై 2030. సో దీనికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చిందమ్మా. ఇండియా సెంట్రిక్గా మనం ప్రొడక్ట్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం, కంప్లీట్గా లోకలైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లోకల్గా చేస్తాం. ఫినాన్షియల్ గైడెన్స్ టు డ్రైవ్ గ్రోత్ త్రూ ఫినాన్షియల్ ఇయర్ 2030. అండ్ రీసెంట్గా మనకి హ్యుండై లైక్ మోటార్స్కి, హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్కి నెక్స్ట్ ఎండి అండ్ సిఓ January 1, 2026 నుంచి ఎవరు అంటే, ఎస్, ఆన్సర్ ఇస్ తరుణ్ గార్. ఓకే, క్లియర్? తరుణ్ గార్. అండ్ హ్యుండై మోటార్ కంపెనీ ఒరిజినల్గా ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అంటే ఇట్ ఈస్ సౌత్ కొరియా, సౌత్ కొరియన్ కంపెనీ ఇది. ఓకే, మరి దేని గురించి ఇదే? హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్, దానికి సంబంధించి మనకి ఇక్కడ రోడ్ మ్యాప్ మాట్లాడుతున్నాం. సో 45,000 కోట్లు 2030 కల్లా ఇది ఇన్వెస్ట్ చేస్తుందంటే భారతదేశంలో. ఓకే, భారతదేశంలో దగ్గర డొమెస్టిక్ మార్కెట్లో 15% షేర్ అదే ఎక్వైర్ చేస్తుందంట. అండ్ ఇవన్నీ ఇది మనకి టార్గెట్స్ పెట్టుకోండి. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్లో సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ టు ఫినాన్స్ ఏఐ ఫ్లీట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్సి లిమిటెడ్, ఎయిర్ ఇండియాస్ లీజింగ్ సబ్సిడరీ గిఫ్ట్ సిటీ. బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సో రెండు కలిసి మనకి ఫినాన్స్ చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఫ్లీట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్సి లిమిటెడ్. ఎక్కడ? గుజరాత్ గిఫ్ట్ సిటీలో. సో 7-year అమోర్టైజింగ్ టర్మ్ లోన్ ఫెసిలిటీ ఇస్తుందమ్మా టు ఫినాన్స్ 6 Boeing 777-300ER ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇది ఫినాన్సింగ్ ఇస్తుంది, లోన్ ఫెసిలిటీ ఇస్తుంది. సో దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఎవరు లీజ్ చేసుకుంటున్నారంటే ఎయిర్ ఇండియా లీజ్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫినాన్స్ ట్రాన్సాక్షన్. అంటే ఒక గిఫ్ట్ సిటీ బారోవర్ ద్వారా మనకి ఫస్ట్ టైం ఒక ఎయిర్ క్రాఫ్ట్కి మనం అయితే ఫినాన్స్ అయితే ఇస్తున్నాం.
ఓకే, దెన్ వాట్ అబౌట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగుతారు. సో ఈ కాంటెక్స్ట్ ఇచ్చి ఏ బ్యాంక్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఆన్సర్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా? ఎస్, ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ సెక్టరా పబ్లిక్ సెక్టర్ అంటే 100% పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అమ్మ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1906లో దీన్ని స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఎస్, ఇట్ ఈస్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. అండ్ వాట్ లైక్ హూ ఈస్ ద ఎండి అండ్ సిఇఓ? ఎండి అండ్ సిఇఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ రాజ్నీష్ కర్ణాటక్. ఎవరమ్మా? రాజ్నీష్ కర్ణాటక్. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ ఏంటి? ట్యాగ్ లైన్ ఈజ్ రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. దెన్ వాట్ అబౌట్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్? స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు? ఓకే, ఇట్ వాజ్ వెరీ లైక్ ఓల్డ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ అమ్మ. 1853లో స్థాపించారు. దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ నాట్ ఇండియన్, ఇట్ ఈస్ యూకే, ఇంగ్లాండ్ బేస్డ్ బ్యాంక్ అనమాట. ఓకే, సో ఈ రెండు సంస్థలు మనకి కలిసి ఈ ఏఐ ఫ్లీట్ సర్వీసెస్కి అయితే ఫినాన్సింగ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్ ఈజ్ అ టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రయారిటీ ఫర్ ఆల్ ద సిఇఓస్ ఇన్ ఇండియా. సరే, రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే KPMG 2025 ఇండియా సిఇఓ అవుట్లుక్ రిపోర్ట్. KPMG అంటే క్లెనెవెల్డ్ పీట్ మార్విక్ గోడెలర్. సో బేసిక్గా ఇది ఏంటి అంటే ఏం లేదు, భారతదేశంలో చాలా సంస్థలు ఉంటాయి కదా, మెనీ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్కి సంబంధించి సిఇఓస్ ఉంటారు కదా, లైక్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్ సిఇఓస్. ఈ సిఇఓస్కి నెక్స్ట్ భారతదేశంలో ఏమైనా హోప్ కనిపిస్తుందా? అంటే భారతదేశంలో మేము డెవలప్ అవుతాము, మా కంపెనీ డెవలప్ అవుతుంది అనే హోప్ ఏమైనా కనిపిస్తుందా? భారతదేశం బెటర్గా ఉందా, బయట దేశాలు బెటర్గా ఉన్నాయా? సో దాన్ని లైక్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ యొక్క రివ్యూస్ తీసుకుని ఈ అవుట్లుక్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారమ్మా. డన్. సో ఏఐ అడాప్షన్ ఈజ్ అ టాప్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ సిఇఓలు అందరూ ఏం చెప్పారంటే, వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ 57% ప్లానింగ్ టు అలొకేట్ 10 to 20% ఆఫ్ ద బడ్జెట్. సో 10 నుంచి 20% బడ్జెట్లు వాళ్ళు నెక్స్ట్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తారంట. అండ్ వాళ్ళకి గుడ్ పాజిటివ్ ఫ్యూచర్ అయితే కనిపిస్తుందంట. నెక్స్ట్ 12 monthsలో 69% ఆఫ్ సిఇఓస్ అందరూ ఇదే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. 73% ఆఫ్ లీడర్స్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్. 1 నుంచి 3 సంవత్సరాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, విత్ ఇన్ 1 to 3 years రిటర్న్స్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్. And 86% believe their boards are completely equipped for advanced technology adoption. So complete గా AI driven కి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇది దగ్గర ప్రపంచవ్యాప్తంగా 1350 CEOస్ని ఇది లైక్ వరల్డ్ వైడ్ సర్వే చేసింది. మరి భారతదేశంలో 125 ఇండియన్ సిఇఓస్ని కూడా ఇది కంప్లీట్గా సర్వే చేసిందంట. 75% ఆఫ్ ఇండియన్ సిఇఓ, 78% ఆఫ్ ఇండియన్ సిఇఓస్, 79% ఆఫ్ గ్లోబల్ సిఇఓస్. సో ఏఐకి సంబంధించి చాలా ఇంపాక్ట్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు చాలా పాజిటివ్ హోప్తో ఉన్నారు. క్లియర్? నెక్స్ట్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫెల్ ఇన్ ఆగస్ట్ as US tariffs kicked in. So what is this overseas investments? Overseas investments అంటే కమెంట్ చేయాలి ఫాస్ట్గా. ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ దీనికి మీరు డెఫినేషన్ ఏమైనా రాయాలి అంటే, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ని మనకి ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారమ్మా. ఒక ఎంటిటీ ఆర్ ఒక సంస్థ వేరే దేశంలో ఫారిన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి. సో క్రియేట్ ఏ లాస్టింగ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనకి సమ్ ఏదో ఒక చేంజ్ తీసుకొస్తుంది, ఆర్ సమ్ కంట్రోల్ తీసుకొస్తుంది, ఆర్ సమ్ ఓనర్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ ద కైండ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అదే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి అంటే పెట్టకపోయినా దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో డ్రాస్టిక్ ఎవర్ లాస్టింగ్ చేంజ్ లేదనుకోండి, వాటిని మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటారు. అండ్ ఇండియన్ ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ODI ఫెల్ బై ఆల్మోస్ట్
50% ఇన్ ఆగస్ట్ 2025. సో ఇండియాకి సంబంధించి ఓడిఐలు తగ్గాయంట. ఎంతకి? బై 50%. ఏ మంత్లో? ఆగస్ట్. టు $1 billion కంపేర్డ్ టు ప్రీవియస్ మంత్ అండ్ ఆగస్ట్ 2024. సో ప్రీవియస్ మంత్తో పోలిస్తే మనకి చాలా పర్సంటేజ్ అయితే తగ్గాయంట. ఏప్రిల్ టు ఆగస్ట్ ఫినాన్షియల్ ఇయర్, ఈ ఇయర్లో 29% పెరిగే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు 26% పెరిగే టు $10.2 billion, విత్ ఏప్రిల్ అలోన్ అట్ $2.76 billion. చాలా తక్కువ అనమాట. అండ్ టాప్ ఓడిఐ డెస్టినేషన్స్ వచ్చేసరికి, మన ఓడిఐ డెస్టినేషన్స్ సింగపూర్ $3.1 billion, యుఎస్ $1.8 billion, మారిషియస్ $1.3 billion. ఓకే. అండ్ టాప్ సెక్టర్స్ అట్రాక్టింగ్ ఓడిఐ, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్, బిజినెస్ సర్వీస్ ఎక్కువగా మనకి ఓడిఐస్ని అట్రాక్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్ $1.8 billion ఓడిఐ అట్రాక్ట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ $1.4 billion. సో ఇండియన్ ఫర్మ్స్ ఎక్కువగా మనకి గిఫ్ట్ సిటీని అయితే ఎక్కువగా వాడుతున్నాయేమో యాజ్ అ స్ట్రాటజిక్ గేట్వే, బికాస్ దాని నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మనకి ఓకే ట్రాన్సాక్షన్స్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. క్లియర్? బికాస్ అక్కడ ట్యాక్స్ అడ్వాంటేజెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 5th ఆర్టికల్, Epsilon Advanced Materials is setting up a 30,000 TPA synthetic graphite anode plant in India. సో ఎప్సిలాన్ మనకి 30K టన్ ఓకే కెపాసిటీ ఉన్న 30K టన్ పర్ యానం కెపాసిటీ ఉన్న ఒక గ్రాఫైట్ యానోడ్ ప్లాంట్ని భారతదేశంలో ఫస్ట్ టైం ఇది పెట్టబోతుంది. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్లో వీరు స్టార్ట్ చేస్తున్నారమ్మా. సో ఫర్ LFP బ్యాటరీస్ అండ్ ఆల్సో NMC బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో దగ్గర 4,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఓకే. 60% మిషన్స్ మొత్తం మనకి నాన్ చైనా సోర్సెస్ నుంచి రాబోతున్నాయంట. సో దీని ద్వారా మనం చైనా నుంచి డిపెండెన్సీ తగ్గిస్తున్నాం, ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ కూడా మనం కొంచెం తగ్గిస్తున్నామని చెప్పచ్చు. సో ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ కూడా మనకి స్పెసిఫిక్గా మనం పెట్టాం, బికాస్ చైనా నుంచి ఎక్కువ తెప్పించకూడదని చెప్పి మనం రూల్స్ అయితే పెట్టాము. 10,000 tons ఆఫ్ గ్రాఫైట్ మనకి సెక్యూర్ అయింది. ద ప్లాన్ టు సెల్ 5,000 TPA ఇన్ ఇండియా ఇనిషియల్. అండ్ ఛాలెంజెస్ వచ్చేసి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. హయ్యర్ కాస్ట్, నో గవర్నమెంట్ సబ్సిడీస్, గవర్నమెంట్ ఎటువంటి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు. సో బ్యాటరీ గ్రేడ్ టెక్నాలజీ మనకి రెస్ట్రిక్టెడ్గా ఉంది. సో దీనివల్ల మనకు కొన్ని నెగిటివ్స్ రాబోతున్నాయి, కానీ బట్ ఎక్స్పోర్ట్స్ అవి అయితే మనకి మంచి లాభాలే వస్తాయి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ బుక్స్ అండ్ ఆథర్స్. రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా మనకు ఒక బుక్ రిలీజ్ చేశారమ్మా, రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్ 2, షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్. ఆన్ October 14th బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆథర్ ఎవరు అంటే ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. సో జనరల్ అనిల్ చౌహాన్ గారు ఒక పుస్తకం రాశారు, రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్ 2. దీని ఇనాగరేషన్ ఎవరు చేశారమ్మా? రాజ్నాథ్ సింగ్ గారు. సో ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్. సో ఖచ్చితంగా ఈ పుస్తకం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని ద్వారా ఏంటంటే ఇండియా ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించి ఒక బ్లూ ప్రింట్, ఫ్యూచర్ రెడీ బ్లూ ప్రింట్ ఆయన రిలీజ్ చేశారు. సో వార్ఫేర్ మెథడ్స్ ఎలా మారుతున్నాయి, సైబర్ స్పేస్, కాగ్నిటివ్ డొమైన్స్లో మనకి ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయో దీని గురించి మెన్షన్ చేశారు. అండ్ హైలైట్స్ వచ్చేసి మిలిటరీ లీడర్షిప్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్, రిసర్జెంట్ ఇండియా. ఓకే, మన భారతదేశం ఈ అడుగులో నడవాలి అంటే మనం ఏ మెజర్స్ని అడాప్ట్ చేసుకోవాలో సోల్జర్స్కి ఒక విజనరీగా ఇది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ న్యూస్లో 5 beaches in Maharashtra have received international blue flag certification. See, what is this blue flag certification అంటే ఏ బీచెస్ అయితే మనకి ఎన్విరాన్మెంటల్ గ్రేడ్స్ని మనకి సపోర్ట్ చేస్తూ ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఆ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ని మనకి హై క్వాలిటీలో మనకి మెయింటైన్ చేస్తాయో అలాంటి బీచెస్కి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. అంటే మనకి ఆ వాటర్స్లో డ్రైనేజ్ వాటర్స్ ఉండకూడదు. ఓకే, ప్లాస్టిక్ మనకి అంటే లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం బీచ్లో చూస్తే మొత్తం కంప్లీట్గా పొల్యూటెడ్ శాండ్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది, లైక్ ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ అది మనకి సరిగ్గా ఉండదు అనమాట. డన్. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ని హై గ్రేడ్, హై క్వాలిటీ, టాప్ నాచ్ మెయింటైన్ చేస్తాయో అలాంటి బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారమ్మ. సో మహారాష్ట్రలో ఎన్ని బీచ్లకి ఇచ్చారంట? 5 beaches. SSC, రైల్వేస్, బ్యాంకింగ్ అందరికి ఇంపార్టెంటే, బ్యాంకింగ్లో అడుగుతారు మహారాష్ట్రలో ఎన్ని బీచెస్కి వచ్చాయి అండ్ బీచ్ నేమ్ ఇచ్చేది ఏ రాష్ట్రం అని అడుగుతారమ్మ. నెక్స్ట్ ఇక్కడ బీచెస్ పేర్లు చూడండి, శివార్ధన్ అండ్ నగావన్ రాయగఢ్ జిల్లాలో ఉంది.
పర్నాక పల్ఘర్ జిల్లాలో ఉంది, గుహాగర్ అండ్ లడ్గర్ రత్నగిరి జిల్లాలో ఉంది. సో ఈ 5 బీచెస్కి మనకి ఈ సర్టిఫికేషన్ వచ్చింది. సో ఇది ఎవరు మనకి అనౌన్స్ చేశారంటే మహారాష్ట్ర మినిస్టర్ అదితి తత్కారే గారు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో మహారాష్ట్ర వచ్చింది కాబట్టి చీఫ్ మినిస్టర్ గవర్నర్ పేరు కమెంట్ చేయాలి. ఓకే, అండ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మనకు అసలు ఎవరిస్తారు? డెన్మార్క్కి సంబంధించిన ఒక సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఎఫ్ఈ అని చెప్పి డెన్మార్క్ రిలేటెడ్ సంస్థ. ఈ సంస్థ మనకి ఈ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. సో బేస్డ్ ఆన్ ద బీచ్ క్లెన్లీనెస్, బ్యూటీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, వాటర్ క్వాలిటీ, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, పబ్లిక్ ఎమ్యూనిటీస్, ఇవన్నీ మనకి ఇది గ్రౌండ్స్గా తీసుకుంటుంది. డన్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ న్యూస్. అహ్మదాబాద్ రికమెండెడ్ బై కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ యాజ్ అ ప్రపోజ్డ్ హోస్ట్ సిటీ ఫర్ 2020 సెంటనరీ కామన్వెల్త్ గేమ్స్. సో అహ్మదాబాద్ మనకి రీసెంట్గా దాన్ని రికమెండ్ చేశారు. ఎవరు అంటే కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మనకి దాన్ని రికమెండ్ చేస్తుందమ్మా. ఓకే, యాజ్ హోస్ట్ సిటీ ఫర్ 2030 సెంటనరీ కామన్వెల్త్ గేమ్స్కి దీన్ని హోస్ట్గా రికమెండ్ చేస్తుందంట. సో ఎప్పుడు దీన్ని ఫైనల్ డెసిషన్ అంటే మనకి November 26న ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఎక్కడ అంటే కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ ఇన్ గ్లాస్గో. అహ్మదాబాద్ అండ్ అబూజా ఈ రెండు కూడా ఈ 2030లో మేము హోస్ట్ చేస్తామని చెప్పి రెండు కూడా అప్లికేషన్లు పెట్టుకున్నాం. డన్. నెక్స్ట్ కామన్వెల్త్ స్పోర్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ మనకి ఈ రెండు సిటీస్ని మనకి చాలా క్రైటీరియాలో మొత్తం మనకి కంప్లీట్గా ఇది మనకి అసెస్ చేయడం జరిగింది. పిటి ఉషా, ఐఓఐ, సిజేఐ ప్రెసిడెంట్ స్టేటెడ్ ద గేమ్స్ విల్ షోకేస్ ఇండియా స్పోర్టింగ్ అండ్ ఈవెంట్ క్యాపబిలిటీస్ అండ్ కంట్రిబ్యూట్ టు వికసిత్ భారత్ 2047. అండ్ అహ్మదాబాద్ 2036 ఒలింపిక్స్కి కూడా బిడ్డింగ్ అయితే చేస్తుందంట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ సెంటర్గా మారబోతుందా లేదో మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మణిపూర్ వన్ 30th సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజ్మాతా జీజాబాయి ట్రోఫీ. సో వాట్ ఈస్ దిస్ రాజ్మాతా జీజాబాయి ట్రోఫీ? రాజ్మాతా జీజాబాయి ట్రోఫీ ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఇదొక ఫుట్బాల్ టోర్నమెంట్ అమ్మా. ఉమెన్ కేటగిరీ ఫుట్బాల్ టోర్నమెంట్. ఓకే, దీని ఫస్ట్ ఎడిషన్ మనకి ఎప్పుడు జరిగింది అంటే 1991లో జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మనకి దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. సో దీంట్లో మనకి రీసెంట్గా ఎవరు విన్ అయ్యారు అంటే మణిపూర్. ఓకే, సో మణిపూర్ ఇట్ వన్ దిస్ 30th టైటిల్, 30th ఛాంపియన్షిప్. ఎవరిని ఓడించారు? డిఫీటెడ్ వెస్ట్ బెంగాల్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్. ఓకే, అండ్ లిండా కామ్ సర్టో స్కోర్డ్ ద విన్నింగ్ గోల్ ఇన్ ద 93rd మినిట్లో గోల్ తీశారంట. అండ్ మణిపూర్ డిఫెండెడ్ ఇట్స్ టైటిల్ అండ్ వన్ ద ట్రోఫీ ఫర్ ఏ 23rd టైం. సో ఎన్నోసారి ఇది మణిపూర్ ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, ఎన్నోసారి ఇది టైటిల్ని గెలుచుకుంది అంటే 23వసారి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ డెత్స్ ఇన్ న్యూస్. రైలా ఒడింగా. సో ఎవరు అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెన్యా ప్రైమ్ మినిస్టర్ అమ్మ, ఏజ్ 80 years. సో ఈయన మనకి చనిపోవడం జరిగింది. ఎక్కడ అంటే కెన్యా ప్రైమ్ మినిస్టర్ డైడ్ ఇన్ కుతాటుకులం, ఇట్ ఈస్ ఇన్ కేరళ. సో కెన్యా ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు, ఎంపీగా సర్వ్ చేశారు, ప్రో డెమోక్రసీ మూవ్మెంట్లో అయినా పాల్గొన్నారు. అండ్ హీఈస్ ఆల్సో ద లీడర్ ఆఫ్ ఎజిమోయా లా ఉమోజో వన్ కెన్యా కోalition పార్టీ. ఓకే, ఈయన యాక్చువల్గా ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ఫ్రమ్ లాస్ట్ 5 years. సో అక్కడే మనకి కూతట్టుకులం కేరళలో నేను ట్రీట్మెంట్లో ఉన్నారు. సో అక్కడ ఆయన ప్రాణాలు విడిచారు. సో ఒక కెన్యా ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో చనిపోయారు కాబట్టి ఇంపార్టెంట్ అమ్మ. రైలా ఒడింగా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఎవరు అని అడుగుతారు? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెన్యా, హీ డైడ్ ఇన్ ఇండియా బికాస్ హీ ఈస్ ఇన్ ద అండర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ రావు బాల సరస్వతి దేవి. సో ఈవిడ ఎవరు అంటే షీఈ్ అ వెటరన్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో సింగర్. ఈవిడ కూడా మనకి రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో షీ వాజ్ డిప్యూటెడ్ యాజ్ అ సింగర్ ఇన్ భాగ్యలక్ష్మి, పైనీరింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ ఇన్ తెలుగు సినిమాలో ఆవిడ చాలా ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్. సో చైల్డ్ యాక్టర్గా మనకి చాలా సినిమాల్లో బాలయోగిని, భక్త కుచేల, తిరునీలకంఠర్, తుకారాం, ఇల్లాలు, ఇలా చాలా సినిమాల్లో అయినా ఈవిడ పనిచేయడం జరిగిందమ్మా. అండ్ ఆల్సో షీ సంగ్ లైక్ వెరీ ఫేమస్ సాంగ్స్.
ఆవిడ పేరు చూసుకోండి, రావ్ బాలసరస్వతి దేవి. నెక్స్ట్ పంకజ్ ధీర్, వెటరన్ యాక్టర్ పంకజ్ ధీర్. హీ వాజ్ ఫేమ్డ్ ఫర్ ప్లేయింగ్ కర్ణ. సో బిఆర్ చోప్రాకి సంబంధించి మూవీలో, మహాభారత్ మూవీలో ఈయన కర్ణుడి యొక్క రోల్ ప్లే చేశారు. ఆయన పేరు పంకజ్ ధీర్ అనమాట. ఆయన చనిపోవడం జరిగింది ముంబైలో అట్ ద ఏజ్ ఆఫ్ 68 years. ఈయన బాద్షా, తుమ్కో నా భూల్ పాయేంగే, ఇలా చాలా సినిమాల్లో అండ్ ఆల్సో టీవీ షోస్ ఇంక్లూడింగ్ ససురాల్, ఓకే, ఇలాంటి టీవీ షోస్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగిందమ్మా. హిస్ రోల్ ఇన్ మహాభారతం మేడ్ హిమ్ వైడ్లీ లవ్. సో he is very quite famous for his role in Mahabharat. What is his name? Pankaj Dheer. Next article, important days and themes. So దీంట్లో మనకి వరల్డ్ ఫుడ్ డే ఏ రోజున అబ్జర్వ్ చేస్తామంటే 16th October. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ చెప్తూ, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ బెటర్ ఫ్యూచర్. వాట్ ఈస్ ద థీమ్ అమ్మా? హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ బెటర్ ఫ్యూచర్. అండ్ కీ టేక్అవేస్ ఏంటి అంటే దీంట్లో ఇంపార్టెంట్. సో వరల్డ్ ఫుడ్ డే మనకి ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతుంది. అండ్ థీమ్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ థీమ్. అండ్ ఇండియా రికార్డెడ్ ఆల్మోస్ట్ 90 million metric tons in food grain production over the last decade. And fruit and vegetable output కూడా మనకి పెరిగిందమ్మా by more than 64 million metric tons. And India is one of the leading producer of milk, millets, okay, first leading producer of milk in millets, and second largest producer of fish, fruit, vegetables, honey, egg production లో కూడా మనం చాలా ఇంప్రూవ్ అయ్యామంటే 2014తో పోలిస్తే వీ హ్యావ్ డబుల్డ్ సో మచ్, ఓకే. అండ్ ఫుడ్కి సంబంధించి మనకి చాలా లైక్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ నుంచి మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వరకు మన చాలా ఇనిషియేటివ్స్తో మన భారతదేశం సక్సెస్ఫుల్గా మనకి కంటిన్యూ చేస్తుంది. డన్, ఓకే. సి మనకి లైక్ ద కమెంట్స్లో ఇది కూడా చెప్తున్నారు, లైక్ ఏ రోజు క్వశ్చన్స్ ఆ రోజు డిస్కస్ చేస్తే బాగుంటుంది అని. కరెక్టే మీరు చెప్పింది, చాలా బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి వీడియో స్ట్రీమ్ అవుతుంది కదా, సో ప్రీవియస్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. సో నేను అందుకే లైక్ టు మేక్ యూ యాక్టివ్, అంతేనా, మీకేం అదర్ రీజన్స్ లేదు, టు మేక్ యూ యాక్టివ్. సో నేను ఏం చేస్తున్నానంటే మీకు డైలీ 2 questions ఇస్తాను, దానికి ఆన్సర్స్ కమెంట్ చేయమన్నాను. సో దట్ మీరు ఎవరో 2-3 జస్ట్ మీరు కమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో. సో నిన్న మనం సెషన్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అడగడం జరిగింది. సో ఏ సంవత్సరంలో జాన్ న్యూలాండ్స్ ప్రొపౌండెడ్ లా ఆఫ్ ఆక్టేవ్స్, అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ప్రపోజింగ్ ద పీరియాడిసిటీ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ అరేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ థింగ్? లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏంటమ్మా? సి దీన్ని ఎవరిచ్చారు అంటే జాన్ న్యూలాండ్స్. అందుకే దీన్ని ఏమంటారు? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటారు, ఓకే. సో మనకి పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, పీరియాడిక్ టేబుల్లో ఎవ్రీ 8th ఎలిమెంట్, ప్రతి 8th ఎలిమెంట్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయంట. ఏముంటాయమ్మా? ఎవ్రీ 8th ఎలిమెంట్కి సిమిలర్ ప్రాపర్టీస్. సో ఈయన లైక్ కంపేర్ చేసి చెప్పారు. సో ఎప్పుడు సిమిలర్ ప్రాపర్టీస్ అంటే ఎలా ఉంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలి? ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ మనం అరేంజ్ చేసినప్పుడు ఎవ్రీ 8th ఎలిమెంట్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయంట. సో దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, దీనికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే. లిథియం, సోడియం, పొటాషియం, దీనికి మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే. సో ఇలా మనకి ఎవ్రీ 8th ఎలిమెంట్కి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ చేస్తే మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. డన్. మరి దీన్ని ఎప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది అని అడుగుతారు. వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? 1865. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా నిన్న సెషన్లోనే మనం బ్యాంకింగ్ క్వశ్చన్గా పెట్టడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ కమ్స్ అండర్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్? సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్? ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది, ఓకే. ఏం లేదు, బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి కదా, 100% లోన్స్ ఇచ్చాయి అనుకోండి, దాంట్లో ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి మాత్రమే ఇస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి డెవలప్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఇలా మనం స్పెసిఫిక్ సెక్టర్స్కి ఇస్తామమ్మా. సో ఇప్పుడు నేను అన్నీ ఉన్నాయా? ఆల్ ఆర్ దేర్. సో కొంతమంది ఆన్సర్ ఇచ్చారు, సో మిగతా వాళ్ళు కమెంట్ చేయాలి ఫాస్ట్గా. అన్ని సెక్టర్స్ మనకి ఇన్వాల్వ్ అయ్యాయమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమని చెప్పచ్చు? ఆల్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పచ్చా? ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఆల్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పచ్చా, లేదా కొన్ని సెక్టర్స్ మాత్రమే మనం చూస్తామా? ఎడ్యుకేషన్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అవునా? ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? నిన్న ఇప్పుడే నేను కమెంట్స్ చూసాను, లైక్ నిన్న వీడియోలో కొంతమంది ఆల్ ఆఫ్ ద అబోవ్ పెట్టారు. ఎడ్యుకేషన్ రాసాం, అవునా? ఎడ్యుకేషన్ ఈజ్ దేర్, అగ్రికల్చర్ ఈజ్ దేర్. సో ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి, లేని ఆప్షన్స్ తీసేయండి. ఓకే, దెన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇస్ దేర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కాదు, ఇప్పుడు రోడ్లు, బ్రిడ్జ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మెయింటైన్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అంబ్రిల్లా వర్డ్ అమ్మా. దాంట్లో మనం ఎక్స్క్లూజివ్గా కాన్సన్ట్రేట్ చేసేది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ట్రాన్స్పోర్టేషన్ నో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నో, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దేర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1, 2 and 5 ఓన్లీ. చాలా మంది ఆల్ ఆఫ్ ద అబోవ్ అన్నారు. ఇప్పుడే నేను కమెంట్స్ చెక్ చేశాను, ఆల్ ఆఫ్ ద అబోవ్ అని ఎక్కువ మంది కమెంట్ చేశారమ్మా. సో చూసుకోండి, ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఓన్లీ. డన్. సరే, మరి ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ లైక్ దీస్ క్వశ్చన్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఎస్ఎస్సి సిజిఎల్ Tier 1 2023 షిఫ్ట్ 4 క్వశ్చన్ అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. కరెక్ట్లీ ఆర్టికల్ 17 or ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 19 with respect to like explanation. Abolition of titles, abolition of untouchability, right against exploitation, protection of certain rights regarding freedom of speech. Okay, so correctly matched option చెప్పండి. All debit cards, credit cards, forex cards, prepaid cash cards, store cards which use in the place of banknotes or actual currency are called as. Banking question of the day. Hard currency or hot money or digital currency, plastic money or soft currency is a very beautiful concept. In the next video lo nenu meeku explain chestam. Done. So ivi ee roju session ki sambandhinchi all the important articles and also the questions of the day. So if you like this session, please give a thumbs up and like, share, comment and subscribe to Sridhar CC official YouTube channel, and also please join in our Telegram channel for further updates. That's all for today. Thank you. Good night. Bye bye.